సీనియర్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒప్పుకున్నావు అమరావతి రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, ఇదే రాజధాని అని చెప్పిన నువ్వు మాట తప్పి మడవ తిప్పిన ముఖ్యమంత్రి అయిన తర్వాత మడవ తిప్పి మాట తప్పిన నువ్వు 3 రాజధానుల ముచ్చట తెచ్చి రైతుల నోట్లో దుమ్ము కొట్టి సిఆర్డీ యాక్ట్ని నీరుగార్చి కనీసం రైతులకు కౌలు కూడా చెల్లించకుండా నిర్మాణమైన 5,000 ఇళ్ళు టిట్కో ఇళ్ళు అక్కడ ఉన్న పేదలకు ఇవ్వకుండా ఒక రహదారి కూడా నిర్మించకుండా నిర్మాణంలో ఉన్న అనేక గెస్టెడ్ ఆఫీసర్లు, నాన్ గెస్టెడ్ ఆఫీసర్లు, జడ్జిల బంగ్లాలు, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యేల బంగ్లాలు, ఉద్యోగుల కాలనీలన్నీ ఆపేసి ఇవాళ దాని మీద అప్పులు తెద్దాం అనుకుంటున్నావు. మేము అడుగుతున్నాం, ఈ సినిమా అంటే ఎందుకు భయపడిపోతున్నావు? అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. మీ సినిమాకేమో జనం లేక వెలవెలబోతూ ఉంటే మరి రాజధాని సమస్యల మీద కాశ్మీరీ ఫైల్స్ లాగా కాశ్మీరీ బాధితుల సమస్యలు ఎలా వెలుగులోకి వచ్చాయో రైతుల సమస్యలు కూడా ఈ రోజున రాజధాని ఫైల్స్ సినిమాలో వస్తాయని భయపడిపోతున్నాం. వాళ్ళ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు? 4.5 ఏళ్ళు అయితే ఇవాళ ఒక రాజధానికే దిక్కు లేదు. పోనీ రాయలసీమలో హైకోర్టు పెట్టావా? ఉత్తరాంధ్రలో క్యాపిటల్ పెట్టావా? చంద్రబాబు గారి నిర్మాణమైన భవంతుల్లోనే కాలక్షేపం చేస్తున్నావు నువ్వు. అదే సెక్రటేరియట్, అదే అసెంబ్లీ, అదే కౌన్సిల్ భవనం. నువ్వేం చేసావని 4.5 ఏళ్ళలో? చట్టబద్ధతని వాడుకొని అభివృద్ధి చేసిన పోయి చట్ట విరుద్ధంగా నీ కార్యాచరణతో ముందుకెళ్తున్నావు. రైతులు ఉసురు పోసుకుంటున్నావు. ఇవాళ అనేక సామాజిక వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, రెడ్లు, కమ్మవాళ్ళు, కాపులు, మైనార్టీలు అనేక మంది ఇచ్చారు ఎకరం అరెకరం. అనేక అడ్డంకులు కల్పిస్తున్నావు. ప్రాంతాల పేరుతో విడగొట్టి విభజించి పబ్బం గడుపుకోవాలన్న ఆలోచనతో నువ్వు ఈ తప్పుడు విధానాలు వెళ్తున్నావు. ఇక్కడ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, నలుగురు కూడా ప్రేక్షకులు లేని నీ సినిమా ఎందుకు ఆడించాలి? ఎందుకు థియేటర్లో ప్రదర్శించాలి? ఆ నష్టం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు భరించాలి? నువ్వు దోచుకున్న దోపిడీలో నుంచి భూములు కేటాయింపు చేస్తావు వాళ్ళని రక్షించడం కోసం. హాస్లీ హిల్స్లో విలువైన 4 ఎకరాల స్థలం నీ అంతిమ వాసులు కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నావు సినిమా పేరుతో. ఒక పక్కన అడ్వర్టైజ్మెంట్ పేరుతో సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి దోచిపెడతా ఉన్నావు 100 కోట్ల రూపాయలు. ఇలాంటి ముఖ్యమంత్రి నీ చూడలేము, చూడబోము. అధికారులారా, ఇది మంచి పద్ధతి కాదు. అధికార గణం న్యూట్రల్గా ఉండాలి. కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ. మరి ఇదే చూద్దాం, మీరు ఎందుకు అర్ధరాత్రిగా ఇది థియేటర్లో బెదిరిస్తున్నారు? భయపడుతున్నాడు ముఖ్యమంత్రి. పాపం రోజు తట్టుకోలేక చచ్చిపోతున్నాడు. ప్యాంట్లు తాను బట్టలతో ప్యాంట్లు కుట్టించుకునే పరిస్థితికి వచ్చాడు. జనం తీసుకెళ్ళాలట అందరికి ఆర్డర్స్. అంగన్వాడీ, ఆశా వర్కర్లు ఎడ్డు తిరుగు రాట్లా. ఇక ముఖం వచ్చేసింది దీని మీద. నమ్మాము, ఓట్లు వేసాము, దగాపడ్డామని. డ్వాక్రా మహిళలు కూడా తిరుగుబాటేస్తున్నాం, మేమెందుకు మీటింగ్ రావాలని. నిన్న వాలంటీర్ల సన్మానాలట. సిగ్గుండాలి. ప్రభుత్వ ఖర్చుతో, ప్రజాధనంతో జీతభత్యాలు చెల్లించి వాళ్ళు నా కార్యకర్తలు చెప్పడానికి సిగ్గుపడాలి ముఖ్యమంత్రి. వాలంటీర్లు అంటే స్వచ్ఛందంగా సేవలు అందించేవాళ్ళు. 100 కోట్ల రూపాయలు. ఒకవైపు పెన్షన్లకు డబ్బు లేదంటావు, జీతాలకు డబ్బు లేదంటావు, 400 కోట్ల రూపాయలు నువ్వు వాళ్ళ ఖాతాల్లోకి బదలాయింపు చేస్తా ఉన్నావు. అంటే నీ అధికార దుర్వినియోగం పరాకాష్ట. నీ తాబేదారులు కీ పోస్టుల్లో పెట్టి ఓటర్ లిస్టులు అంతా గల్లంతు.
చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు కూడా తినే దౌర్భాగ్యస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. వేల మంది చనిపోయిన వాళ్ళవి ఈ రోజుకి తొలగించాల. ఓటర్ లిస్టులు అలాగే ఉన్నాయి. ప్రతి బూత్లో కూడా 40, 50, 100 ఉన్నాయి చచ్చిపోయిన కేసులు. తొలగించాల అంటే అవన్నీ దొంగ ఓట్లుగా మార్చుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. థియేటర్లో రోజు ఈయన సుందరముఖాలను బలవంతంగా చూపిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఖర్చు ఈయన పార్టీ ప్రచారం.